అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా ఏరా ప్రసాదు, రేపేగా మీ ఆవిడ ఊరెళ్ళేది, తొందర పెట్టకుండా చెల్లాయిని ఓ 4 రోజులు ప్రశాంతంగా ఉండి రమ్మనురా. ఈ 4 రోజులు మీ ఇంట్లో మనమంతా కలిసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఏరా అన్నాడు ఆనందరావు. అందుకు ప్రసాద్ కాస్త తటపటాయించినా మిగిలిన మిత్రులంతా ఎగిరి గంతేసి ఓకేరా అన్నారు. ఆ రాత్రి మిత్రులెవ్వరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. కారణం అంతా తెల్లవారి అనుభవించబోయే అమర సుఖాలను ఊహించుకుంటూ పరవశించిపోవడమే. ఈ బృందంలో ప్రసాద్ ఒక్కడే కొత్త. ఇదంతా ప్రసాద్కి కొత్తగా, ఇబ్బందిగా అనిపించినా మిగిలిన అందరూ ఓకే ఆఫీసులో పనిచేసే సీనియర్ కొలీగ్స్ కావడంతో మొహమాటానికి ప్రసాద్కు తప్పింది కాదు. రకరకాల ఆలోచనలతో ఎప్పటికో గానీ నిద్ర పట్టలేదు. హలో, ఏయ్ వాణి, రెడీగా ఉన్నామే, రమ్మంటావా? లత, రాణి కూడా వచ్చారే అని ఫోన్లో అడిగింది జయ తన స్నేహితురాలిని ఉత్సాహంగా. అబ్బా, కాస్త ఓపిక పట్టండి, మా ఆయన ఇంకా బయలుదేరలేదు అంది వాణి లోగొంతుకతో. అబ్బా, ఇంకెంతసేపే, త్వరగా పంపించవే అంది జయ చిరాకు పడుతున్నట్లు. అబ్బా ఆగవే తల్లి, ట్రైన్ 2 గంటలు ఆలస్యమట, అందుకే ఆయన ఇంకా స్టార్ట్ కాలేదు. అయినా ఈరోజు వెళితే 2 రోజుల వరకు రాడు, ఇక మనదే రాజ్యం, కాస్త ఓపిక పట్టవే అంది వాణి జయని సముదాయిస్తున్నట్లుగా. ఏయ్ వాణి డార్లింగ్, నీది బడ్వైజర్ బ్రాండ్ కదా, అందరికీ బీర్లు తీసుకుంటున్నాము ఓకేనా అంది జయ. చీ వద్దే, హాట్ తీసుకోండి, పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్లు ఇవాళ కూడా లైట్ డ్రింకేనా, సిగ్గులేదానే? అందరికీ సిగ్నేచర్ విస్నీ తీసుకురండి, కాస్త వెరైటీగా ఉంటుంది, మంచి కిక్ ఇస్తుంది అన్నట్లు స్నాక్స్ ఏమీ తేకండే. నేను బేజా ఫ్రై, లివర్ ఫ్రై చేసి రెడీగా ఉంచాను, నేను ఫోన్ చేయగానే దమ్కీ బిర్యానీ తీసుకుని బయలుదేరండి ఓకేనా అన్నట్టు గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్స్ కింగ్ సైజ్ తేవడం మర్చిపోకండి. సరే ఉంటాను, బాయ్ అని ఆర్డర్ జారీ చేసి ఫోన్ పెట్టేసింది జయ. జయకు గాలిలో తేలిపోతున్నట్టుంది. ఆ ఆనందాన్ని భరించడం వల్ల కావడం లేదు. రాక వచ్చిన అవకాశం, ఎన్నాళ్ళుగానో తీరని కోరిక ఇన్నాళ్లకు తీరబోతున్నందుకు ఎగిరి గంతేయాలన్నంత ఆనందంగా ఉంది. ఈసారి వాణి వాళ్ళ ఇంట్లోని అందరం కలిసి నోములు నోచుకుంటున్నామని బుకాయించి అందరం ఇంట్లో వాళ్ళని బొడ్డి కొట్టించాము. 2 రోజులు అందరం వాణి వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేయడానికి పక్కాగా ప్లాన్ స్కెచ్ వేసుకున్నాము. అబ్బా, మరి కొద్దిసేపట్లో అందరం వాణి వాళ్ళ ఇంట్లో కలవబోతున్నాము. ఆ తర్వాత మస్తుగా తినడం, తాగడం, డ్యాన్సులు, పాటలు. అబ్బబ్బా, తలుచుకుంటేనే ఒంటికి పూనకం వచ్చినట్లుగా, మనసు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. సన్నగా విజిల్ పాట పాడుతూ స్నేహితురాళ్ళని చూసి కనుబొమ్మలు ఎగరేసింది జయ. మిత్రురాళ్ళంతా వాణి వాళ్ళ ఇంట్లోకి చేరుకున్నారు. మొదటి రౌండ్ అయిపోయింది. గుప్పున సిగరెట్ పొగలు వదులుతూ కమ్మగా వండిన మెదడు, కార్జ్యం లొట్టలేసుకుంటూ వేళ్ళు నాకుతూ తింటున్నారు. 3వ రౌండ్కి వచ్చేసరికి ఆనందం హద్దులు చెరిపేస్తూ ఉంటే మనసు పొరల్లో దాగిన మాటలు మత్తుగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఊరికి వెళ్తానని వెళ్ళిన వాణి భర్త టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ కావడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో గోలగోలగా మాటలు వినపడడంతో అదేంటో గమనించాలని మెల్లగా నక్కి విండో పక్కన నిలబడి లోపలి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. కళ్ళు తిరుగుతున్నట్టు, ఒళ్ళి తూలిపోతున్నట్లు అనిపించింది. తమాయించుకుని గోడకు ఆనుకుని నిలబడి గుండె దిటవు చేసుకుని లోపలికి చూస్తూ అక్కడే నిలబడి వారిని గమనించసాగాడు. ఏయ్ వాణి, నీ మొగుడు ఊరెళ్ళి మంచి పని చేశాడే, మనమంతా ఆయనకు సన్మానం చేద్దాం, ఏమంటారే అంది జయ. మిగిలిన వారంతా ఎక్సలెంట్, మార్వలెస్, గుడ్ ఐడియా, తప్పకుండా చేద్దామే అంటూ ముక్త కంఠంతో గట్టిగా అరిచారు. ఆయన ఒక్కడికే కాదే, మన నోముల మాటలు నమ్మి బక్రాలైన మన హస్బెండ్స్ అందరికీ బక్రా అని బిరుదు ప్రదానం చేసి అందరికీ సన్మానం చేద్దామే అంది జయ సిగరెట్ పీకను యాస్ట్రేలో నలుపుతూ. ఓహో, సూపర్ ఐడియా అన్నారు అందరూ గట్టిగా బల్లలు చెరుస్తూ. 4వ రౌండ్ అయిపోయింది. ఏ వాణి, ఇదిగోవే ఈ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేయవే, ఎంజాయ్ చేద్దాం అంది జయ మత్తుగా. అందులో ఏముందే అన్నారు స్నేహితులంతా ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి. ఏ పిచ్చి మొద్దులారా, ఎంజాయ్ అంటే అర్థం కాలేదానే, అందులో అవే ఉన్నాయి అంది జయ కన్ను గిటుతూ. ఓహో సూపర్ అని అందరూ జయను గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. పిచ్చి పిచ్చిగా గోలగోలగా అరుస్తూ నడుములు తిప్పుతూ వీరంగం వేస్తున్నారు. ఏయ్ జయ, మనం చేసేది కరెక్ట్ కాదేమోనే, ఇది మగవాళ్ళకు తెలిస్తే చంపుతారే అంది రాణి. ఏయ్ నోర్ముయ్యవే, నీ సోది నువ్వును, రోజు వాళ్ళు చేసే తప్పు ఒక్కసారి మనం చేస్తే వచ్చిందా? భార్య పక్కనుండగానే పక్కింటి ఆవిడికి లైన్ వేయడం, ఇంట్లో పని మనిషిని కూడా వదిలిపెట్టకపోవడం, ఇంట్లో భార్యను తిడుతూ పక్కింటావిడను పొగడడం, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తాగి తప్పి వచ్చి మనలను వేపుకు తినడం, ఇవన్నీ కరెక్టేనా? చెప్పవే అంది ఆవేశంగా జయ. అది కాదే, వాళ్ళు మగాళ్ళు, వాళ్ళకి ఏదైనా చెల్లుతుందే, మనం అలా కాదుగా అంది రాణి. నీ బొంద,
తరతరాలుగా ఆడవాళ్లను బానిసలుగా చేసి కట్టుబాట్ల సంఖ్యలలో బందీని చేసి భర్త ఎన్ని తప్పులు చేసినా భరించమని, భర్తే ప్రత్యక్ష దైవమని మన నరాల్లో ఎక్కించి భర్త కొట్టినా తిట్టినా అతని కాళ్ళ దగ్గరే పడి ఉండమని చెప్పి మన ఆత్మగౌరవాన్ని, మన స్వేచ్ఛను మగవాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మన కళ్ళ ముందే మగవాళ్ళు విచ్చలవిడిగా తిరిగినా భరించమనడం, అడిగే హక్కు కూడా లేకుండా చేయడం, ఇవన్నీ సబబేనా అంది జయ ఆవేశంగా. నిజమేనే, మహిళలు అన్ని రంగాలలో పురుషులకు సమానంగా ఎదిగినా ఇంకా అత్తింటి ఆరెళ్ళు, వరకట్నపు హత్యలు, భర్త చేతిలో చిత్రహింసలు ఎందుకు తగ్గడం లేదు అంది వాణి ఆవేశంగా. సరేలేవే, ఆపండి, ఈ సోది ఉపన్యాసాలతో మూడ్ పాడు చేయకండి. ఆ బకరాల సంగతి ఇప్పుడెందుకు, ఇప్పటి సంగతి చూడండి, ఎంజాయ్ చేయండి అంది లత టాపిక్ డైవర్ట్ చేస్తూ. బయట కిటికీ పక్కన నిలబడి ఇదంతా చూస్తున్న వాణి భర్తకు మతిపోతోంది. ఏంటిదంతా? ఎంతో అణుకువ పద్ధతిగా ఉండే తన భార్యనా ఇలా చేస్తుంది? ఇంత పచ్చిగా, సిగ్గు లేకుండా, ఇంత విచ్చలవిడిగా ఎలా చేస్తుంది? తనకు కళ్ళు తిరుగుతూ మూర్ఛ వచ్చినంత పనైంది. లేదు లేదు, ఏదో ఒకటి చేయాలి, ఈ అఘాయిత్యాన్ని ఎలాగైనా ఆపాలి. అనుకోని క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే లోన ఉన్న ఆడవాళ్ల భర్తలందరికీ ఫోన్ చేసి అందరినీ ఉన్న పలానా అక్కడికి రావాల్సిందిగా చెప్పాడు ప్రసాద్. లోన ఆడవాళ్లు ఒళ్ళు మైమర్చిపోయి రెచ్చిపోతున్నారు. బూతులు దొరుకుతున్నాయి, పెద్దగా అరుస్తున్నారు, ఒకరినొకరు కాగులించుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. బెడ్రూమ్ కథలు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలతో సిగ్గు వదిలి హద్దులు చెరిపేసుకుంటున్నారు. ఏయ్ జయ, ఇప్పుడు మా ఆయన కావాలనిపిస్తుందే, అబ్బా తట్టుకోలేకపోతున్నానే అంది వాణి జైను గట్టిగా వాటేసుకుంటూ. అవునే, మాకు అలాగే ఉంది. మా వాడు ఇప్పుడుంటేనా, అబ్బా రే ఎక్కడున్నారా, ఇక్కడ పెళ్ళాలు కాలిపోతుంటే ఏం చేస్తున్నారా వెదవల్లారా, ఎప్పుడు ఆ సోంబేరి అవతారాలతో పాత చింతపండు ముఖాలు మీరు. భార్యలను అర్థం చేసుకోండిరా, ఎప్పుడు ఉద్యోగం డబ్బులు మాత్రమే కాదురా, మమ్మల్ని కాస్త సుఖపెట్టడం నేర్చుకోండిరా బాబు, మమ్మల్ని ఎప్పుడు ఆ కిచెన్లోనే మగ్గబెట్టబాకండిరా, కాస్త గాలి పీల్చుకొనివ్వండిరా, అరే మీకు దమ్ముంటే రండిరా రండి అంటూ ఏదేదో వాగుతూ పేట్రేగిపోతున్నారు. ఇదంతా గమనించి కోపంతో ఊగిపోయాడు వాణి భర్త ప్రసాద్. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది, ఆకాశం బద్దలైపోతున్నట్లు అనిపించింది. ఈలోగా లోన ఉన్న మిగిలిన ఆడవాళ్ళ భర్తలు కూడా వచ్చారు. అంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయారు. అంతే, ఢామ్ 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 అంటూ పిస్టల్ తీసి వాణి మిగిలిన వారిపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి అందరినీ చంపేశాడు ప్రసాద్. అంతా రక్తం, అందరూ రక్తపు మణుగుల్లో శవాల్లా పడిపోయారు. వాణి అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచాడు ప్రసాద్. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది, గొంతు తడి ఆరిపోయింది. పక్కకు తిరిగి చూశాడు. పక్కన భార్య వాణి ప్రశాంతంగా నిద్రపోతుంది. అమ్మయ్యా, ఇదంతా కలన్నమాట, థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. స్నేహితుల ప్రతిపాదన, వాణి ఊరెళితే చేయాలనుకున్న ఎంజాయ్, మందు పార్టీ, కాల్ గర్ల్ వగైరాలన్నీ రివర్స్గా కలవచ్చిందన్నమాట అనుకున్నాడు ప్రసాద్ ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ. ప్రసాద్కి తన తప్పు తెలిసి వచ్చింది. భార్య మాత్రం పద్ధతిగా ఉండాలి, భర్త మాత్రం విచ్చలవిడిగా తిరగాలి. భార్య ఊరెళ్తే బాగుండు, భార్య ఇంట్లో ఉంటే అడ్డు, ఆమె లేకుంటేనే సంతోషం అని భావించడం ఎంతో తప్పు కదా. భార్యకు భర్తకు వేరువేరు న్యాయాలు ఉండవుగా. నేను స్నేహితులతో కలిసి చేయాలనుకున్నవన్నీ నా భార్య చేస్తే భరించలేకపోయాను. తనని చంపివేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అదే తప్పు నేను చేయడానికి సిద్ధపడడం సమంజసమా? మరి అలాంటప్పుడు నాకు అదే శిక్ష పడాలిగా. మనసులో ఆందోళన మొదలైంది. పశ్చాత్తాపంతో తన ప్రవర్తన పట్ల తనకే సిగ్గనిపించింది. జ్ఞానోదయమై కర్తవ్యం బోధపడింది ప్రసాద్కు. తెల్లవారి వాణి ఊరెళ్ళింది. కానీ ప్రసాద్ స్నేహితులెవరిని ఇంటికి ఆహ్వానించలేదు. స్నేహితులు ఎంతగా ఒత్తిడి చేసినా ఇలాంటివి తనకు నచ్చవని తెగేసి చెప్పడమే కాక, ఇక నుంచి ఇలాంటి ఆలోచనలకు, అసలు ఇలాంటి స్నేహాలకి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ప్రసాద్. భార్య ఎలా ఉండాలని భర్త కోరుకుంటాడో భార్య కూడా అంతే కదా. భర్త చేస్తే తప్పు కాని దాన్ని భార్య చేస్తే తప్పు అనే నైతిక అర్హత ఏ భర్తకైనా ఎలా ఉంటుంది? అందుకే భార్యాభర్తల అలవాట్లు, పద్ధతులు ఒకరివి మరొకరికి ఆదర్శంగా ఉండాలి, లేదా ఉండేలా మార్చుకోవాలి. అప్పుడే ఆ కుటుంబంలోని పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండి ప్రభావితం అవుతారు అనుకున్నాడు ప్రసాద్. భయంతోనూ అపరాధ భావంతోనూ పొందే ఏ ఆనందమైనా సరి అయినది కాదు. అందుకే కష్ట సుఖాలన్నింటినీ భార్యాభర్తలు ఇరువురు కలిసి పంచుకుంటేనే ఆనందం. అన్యోన్యమైన దాంపత్యంలో ఉండే ఆనందం ముందు ఈ కక్కుర్తి సుఖాలన్నీ తక్కువే అనుకుని గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి దానితో పాటు తనలో మిగిలిన చెడు భావాల అవశేషాలను కూడా బయటికి వదిలేశాడు ప్రసాద్. ఇంటికి రాగానే ఊరెళ్ళిన భార్య వాణిని త్వరగా రమ్మని ఫోన్ చేసి భార్యని తలుచుకుంటూ హాయిగా నిద్రకు ఉపక్రమించాడు ప్రసాద్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.